జిల్లా ఖానాపూర్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రావు గార్డెన్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు ఓటర్లలో ధైర్యం నింపేందుకు మార్చ్ చేపట్టారు. పట్నంలో సుమారు 150 మంది మా పోలీస్ సిబ్బందితో తాము రెడీగా ఉన్నామంటున్న నిర్మల్ జిల్లా అడిషనల్ ఏఎస్పీ ఉపేందర్ రెడ్డితో కలిసి మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. మున్సిపల్ పోలింగ్ అయితే జరగనుంది. పోలింగ్కి సంబంధించి ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉన్నాము. ఖానాపూర్లో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రేపు ఎలక్షన్కు సంబంధించి పోలింగ్కు ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, ఎలక్షన్ సజావుగా సాగేందుకు మేమైతే సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. సార్ చెప్పండి. రేపు ఎలక్షన్ జరిగే 12 వార్డులు తర్వాత 7 లొకేషన్స్ 7 లొకేషన్స్లో ఎలక్షన్ జరుగుతుంది. 25 బూతులు ఎలక్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ రూట్ మొబైల్స్, లోకల్ పికెట్స్ చేస్తాము. తర్వాత ప్రజలు నిర్భయంగా వాళ్ళు వచ్చి తమ ఓటు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాలు గారు. సార్, రేపు జరిగే పోలింగ్కు ఇటు నాయకులకు కావచ్చు, అభ్యర్థులకు కావచ్చు, ఎలాంటి సూచనలు సలహాలు? దయచేసి ఓటర్స్ అంతా ఓటు హక్కు వినియోగించుకొని తమకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాల్సిందే కోరుతున్నాము. ఓటు హక్కు మన యొక్క జన్మ హక్కు, ఓటు హక్కు అనేది. కాబట్టి మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే నాయకులకి విజ్ఞప్తి ఏంటంటే ఈ 100 మీటర్స్ 200 మీటర్స్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 144 సెక్షన్ ఉంది కాబట్టి ఖానాపూర్ టౌన్లో దాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా, నలుగురి కంటే ఎక్కువ గుంపుకూడవద్దని మేము నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, రేపటి ఎలక్షన్కు మొత్తం పోలింగ్ సిబ్బంది ఎంతమంది కేటాయించారు? ఎస్ఐలు కావచ్చు, మొత్తం ఎంతమంది? 2 ఇన్స్పెక్టర్లు, ఒక అడిషనల్ ఎస్పీ, 2 ఇన్స్పెక్టర్లు, తర్వాత 5 ఎస్ఐలు, తర్వాత ఫోర్స్ మొత్తం 100 ఫోర్స్ మొత్తం స్పెషల్ పోలీసు, లోకల్ పోలీసు, రిజర్వ్ పోలీసు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకున్నాం. ఎన్నికలు సజావుగా కొనసాగించేందుకు భారత సహకారం ఖచ్చితంగా ఉంటుందని, అభ్యర్థులు కూడా సూచన సలహాలు పాటించాలన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నిర్మల్ జిల్లా.